వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. ఈరోజు మనం వచ్చేసి మతం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మతం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము అని అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్లకు మతానికి ఏంటి సంబంధము అని అంటే అసెంబ్లీ ఎన్నికలు ఉంటే మతంతో పెద్దగా అవసరం ఉండదు. పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి దేశం మొత్తానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మతంతోనే ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా వచ్చేసి హిందూ ముస్లిం టాపిక్ తీసుకురాకపోతే పార్టీ మనుగడ ఉండదు. ఇప్పుడు మేజర్గా 2 పార్టీలు ఉన్నాయండి, బీజేపీ, ఎంఐఎం. పొద్దున్న లేస్తే బీజేపీని ఎంఐఎంని బీజేపీ తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఇదే ఎంఐఎం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా ఎంఐఎం అక్కడ వాలిపోతుంది. తెలుసు వాళ్ళు అక్కడ మైనార్టీలో ఉంటారు, వాళ్ళు ఒక సీటు గెలవరని తెలుసు, వాళ్ళకి అసలు ఓటు బ్యాంకే లేదని తెలుసు. వాళ్ళకున్న ఓటు బ్యాంక్ కల్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 నుండి 15,000 ఓటర్లు ఉంటారు. అక్కడికి వెళ్ళేసి వీళ్ళు మొత్తం ఎన్ని సీట్లు ఉంటే ఏ రాష్ట్రంలో అయినా ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో పోటీ చేస్తారు. వీళ్ళ మోటో ఒక్కటే, వీళ్ళ ప్యాషన్ ఒక్కటే, ఒక పార్టీని గెలిపించాలి. ఆ పార్టీ ఏదో అందరికీ తెలుసు, వాళ్ళకు తెలుసు, ఎవరి కోసం పనిచేస్తారు అనేది వాళ్ళకు తెలుసు. 15,000-20,000 ఓట్లు ఉంటాయి కాబట్టి కనీసం ఒక 5,000-10,000 ఓట్లు పడ్డా ఆపోజిట్ పర్సన్ని ఓడగొట్టచ్చు. ఇది మతం. ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్స్ జరగనివ్వండి, వీళ్ళు మతం పేరు చెప్పాలా, పాపం గడుపుకోవాలా. అదే తెలంగాణకు వచ్చేప్పటికీ వాళ్ళు పోటీ చేసేది 7 నుండి 8 సీట్లే, అంతకు మించి ఒక్క సీట్లో కూడా సాహసం కూడా చేయరు వాళ్ళు. వాళ్ళకు తెలంగాణలో 8 సీట్లే అవసరం, వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీని గెలిపించాలి కదా, ఇక్కడ ఉన్న పార్టీని గెలిపించాలి కదా, అదే వాళ్ళ పని, వాళ్ళ ఎజెండా అదే. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు బీజేపీని తిడితేనే కదా హిందువులందరూ బీజేపీ కోటేసేది. ఈ దేశంలో ఉన్న మెయిన్ ప్రధాన ఎజెండా ఒకటే, ముస్లింస్లని హిందువులు ముస్లింలను తిట్టాలి, ముస్లింలు హిందువులను తిట్టాలి. ముస్లింలను తిడితేనే బీజేపీకి ఓట్లు పడతాయి, బీజేపీని తిడితేనే ముస్లింలకు ఓట్లు పడతాయి. సింపుల్ ఎజెండా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మతం మనకు తినడానికి తిండి లేకపోతే ఏ మతం వచ్చి మనకు ఒక పూట తిండి పెట్టదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే పచ్చి నిజం. మతం పేరు చెప్పుకొని మతాన్ని నడిపిన వాళ్ళు బాగుపడ్డారు తప్ప కోట్లకు ఎదిగిపోయారు. కానీ అదే మతాన్ని నమ్ముకొని ఉన్న కింది స్థాయిలో ఉన్న వాళ్ళు రోజు రోజుకు దిగజారిపోతున్నారు తప్ప వాళ్ళ జీవితాలు ఏం బాగుపడలేదు. ఒక గుడిలో పనిచేసే పూజారి తన జీవితాంతం ఆ గుడిలోనే పనిచేస్తూ అదే 5,000-6,000 జీతంతో పనిచేస్తూ ఆ దేవుడికి పనిచేస్తూ సేవ చేసుకుంటాడు తప్ప ఎప్పుడు ఎదగడు. ఆ పూజారి ఎప్పుడు ఎదగడు. మీరు అలాగే దర్గా తీసుకోండి, అది కూడా అంతే, దర్గాలో కూడా అంతే. అక్కడ వచ్చే డబ్బులు ఏదో 5,000-10,000 తప్ప ఏముండదు. కానీ అదే దేవుడి పేరు చెప్పి నేను ఈ మతానికి నాయకుడిని, హిందూ ధర్మానికి నేను నాయకుడిని అని చెప్పుకున్న వాళ్ళందరూ కోట్లల్లో పడగలుగుతున్నారు. కానీ అదే హిందూకి ఎక్కడైనా కష్టం వచ్చిందంటే మాత్రం ఎవడు రాడు. పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మాట్లాడమంటే నా హిందువులని మాట్లాడతాడు. నీ హిందువుకు అక్కడ కష్టం వచ్చింది సార్ అంటే ఎవడు రాడు. నీ హిందువులు ఈ దేశంలో 80% ఉన్న 70-80% ఉన్న నీ హిందువులకు పెట్రోల్ 120 రూపాయలకు దొరుకుతుంది. ఇప్పుడు 110 రూపాయలు, 110 రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది. ఏ హిందువు మాట్లాడాడు, అయ్యా 110 రూపాయలు ఉంది పెట్రోలు, మాకు 110 వద్దు, 50 రూపాయలకు పెట్రోల్ ఇవ్వండి అని ఏ హిందూ మతానికి సంబంధించిన నాయకుడు మాట్లాడాడు. 1,200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంది, మాకు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వండి అని ఏ మత నాయకుడు మాట్లాడు. ఈ మత నాయకుడు మాట్లాడు, హిందూ మత నాయకుడు మాట్లాడు, ముస్లిం మత నాయకుడు మాట్లాడు. కానీ హిందువుల కోసం మాత్రమే మేము ఉన్నాము, హిందూ జాతి రక్షణ కోసమే మేము ఉన్నామని మాట్లాడతాం. ఇవి సమస్యలు కావా? హిందువుల సమస్యలు కావా? ఇవి హిందువుల కష్టాలు కావా? దీన్ని మీరు తీర్చరా? ఇవి మీకు పట్టవా? మరి ఎవరు తీర్చాలా ఇవి? ఈ హిందువుల కష్టాలను ఎవరు తీర్చాలా? 2014లో కందిపప్పు 60 రూపాయలు ఉండింది కేజీ, ఈరోజు 160 రూపాయలు, 170 రూపాయలు ఉంది.
ఏ హిందువులు లేరా ఈ దేశంలో? మీరు క్వశ్చన్ చేయరా? మరి అలాంటప్పుడు మీరు ఒక పార్టీకి ఓటేయమని మీరు ఎవరు చెప్పడానికి? మీరు ఎలా చెప్తారు పలానా పార్టీకి ఓటేయండి, మీరు పలానా పార్టీకి మీరు హిందువులు కదా, మీరు హిందువులు కాబట్టి మీరు పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పడానికి మీరెవరు? నాకు కష్టం వచ్చిందిరా అన్నప్పుడు నా దగ్గరికి రానప్పుడు మీరెందుకు? ఓల్డ్ సిటీ ఏంటి పరిస్థితి? ఓల్డ్ సిటీలో మీరు చెప్పుకుంటున్న సోకాల్డ్ మీకోసం మేమున్నామని చెప్పే ఎంఐఎం పార్టీ ఎందుకు వాళ్ళ జీవితాలను ఎందుకు బాగుపరచట్లేదు? ఎందుకు వాళ్ళని డెవలప్ చేయలేకపోతుంది? వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు, వీళ్ళు మాత్రం కోట్లలో పడగలెత్తిపోతున్నారు. ఇదా మతం అంటే? అసలు మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం? మతంతో రాజకీయాలు ఎందుకు చేస్తారు? రాజకీయాలకు మతానికి ఏంటి? లింక్ ఎక్కడ ఉంది? ఎవడికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు, ఎవడికి నచ్చిన దేవుడిని వాడు మొక్కుకుంటాడు. ఏ మతంలో ఆయన చెప్పిందా? ఖురాన్ చెప్పిందా హిందువులను ద్వేషించండి, హిందువులను చంపండి, హిందువులతో సరిగా ఉండకండి అని చెప్పి ఖురాన్ చెప్పిందా? ఖురాన్లో ఎక్కడైనా రాసి ఉందా? భగవద్గీత చెప్పిందా? ముస్లిమ్స్ క్రిస్టియన్లకు దూరంగా ఉండండి, వాళ్ళతో సహచర్యం చేయకండి, వాళ్ళతో కలిసి ఉండకండి, వాళ్ళకు సంబంధించి వాళ్ళని వెంటాడండి, వాళ్ళని చంపేయండి అని చెప్పిందా భగవద్గీత? చెప్పలేదు కదా. ఏ మతమైనా ఏ గ్రంథమైనా మంచి చేయమని చెప్తుంది, విడిపోయి ఉండమని చెప్తుందా మతం ఎక్కడైనా? భిన్న జాతులు భిన్న సంస్కృతులు ఉన్న దేశం భారతదేశం. వేరు చేసి ఎలా చూస్తారు? ఆ మతాన్ని ఈ మతాన్ని వేరు చేసి ఎలా చూస్తారు? ఈ దేశంలో పుట్టారు, ఈ దేశంలో పెరిగారు, ఈ దేశంలోనే ఉంటారు. ఎస్, స్వతంత్రం వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని దేశం విడిపోయింది. ఆ విడిపోయిన దేశాలు కూడా మళ్ళీ ముక్కలయ్యాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు కదా. మనం ఇప్పుడు వచ్చేసి మనం ముస్లింలము, హిందువులము, క్రిస్టియన్స్ ఎవరు చెప్పారు? చెప్పలే కదా. ఏ గ్రంథం చెప్పలేదు కదా. ముస్లింలను ద్వేషించమని భగవద్గీత చెప్పలేదు, క్రిస్టియన్లను ద్వేషించమని ఖురాన్ చెప్పలేదు. అసలు మీరు హిందువులను కన్సిడరే చేయొద్దని చెప్పి బైబిల్ చెప్పిందా? దేవుడు ఒక్కడే కదా, మనకు దేవుడే కనపడాడు కదా. మనం దేవుడు అని ఒక శక్తిని మనం నమ్ముతున్నాము. అరే నేను పలానా కులంలో పుట్టిన, పలానా మతంలో పుట్టిన కాబట్టి ఆ మతం నాకు ఐడెంటిటీ. అంతేగాని నేను బతకడానికి, నేను సొసైటీలో ఉండడానికి ఆ మతమే పనికొస్తుంది అని అంటే, మానవత్వం లేని మతం ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? మతం పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలి అంతే, ఏమి లేదు ఇక్కడ. ఎలక్షన్స్ అయిపోయా, ఎవడు ఉన్నాడు మళ్ళీ మిమ్మల్ని పట్టించుకునేటోడే ఉన్నాడు. ఎందుకు రాజకీయాలను ఎందుకు తీసుకొస్తున్నారు? మరి ఇప్పుడు మతం పేరు చెప్పి ఎలక్షన్లలో మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే, అభివృద్ధి, దాని గురించి మాట్లాడద్దు అని అంటే మతం గురించి మాట్లాడాలి. మతం అనే టాపికే ఇంపార్టెంట్ ఇక్కడ. అడుగుతారు కదా, 110 రూపాయలు పెట్రోలు, 1200 రూపాయలు సిలిండరు, 150 రూపాయలు కందిపప్పు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు రేట్లు తగ్గాయన్నారు. కరోనా తర్వాత రేట్లు విపరీతంగా పెంచేశారు. మరి ఆ రేట్లు ఇప్పటివరకు తగ్గలేదు. కరోనా పోయింది, సెట్ అయిపోయింది, వ్యవస్థ అంతా నార్మల్ అయిపోయింది, సమాజం నార్మల్ అయిపోయింది, వ్యవస్థలు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ పెరిగిన రేట్లు మాత్రం తగ్గట్లేదు. ఇవన్నీ క్వశ్చన్ చేయాలి కదా, ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు కదా ఓటర్స్. సో ఓటర్స్ మైండ్ సెట్ని మార్చాలి అని అంటే మతం తీసుకురావాలి. అదే ఓటర్స్కు మతం ఒక పూట తిండి పెట్టదు. కోర్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పెడుతుంది అనుకోండి, అది వేరే విషయం. ప్రజలు మతాన్ని అడ్డుపెట్టుకొని మతం ద్వారానే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది అని అనుకుంటే ప్రజలంతా పిచ్చోళ్ళు ఇంకొకరు లేరు. మతం పేరుతో మారణహోమం చేస్తారు తప్ప మతంతో బాగుపడ్డ దేశం ఏదీ లేదు. మతం పేరు చెప్పి బాగుపడ్డ దేశాలు ఏవీ లేవు. మీరు తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మనకు మతం తిండి పెట్టదు. మతం మనం బతకడానికి పనికొస్తుంది, మనం సిన్సియర్గా ఉండడానికి పనికొస్తుంది, క్రమశిక్షణతో ఉండడానికి పనికొస్తుంది. మతం అనేది ఎలా ఉండాలి అని అంటే
మనం గర్వంగా ఫీల్ అయ్యేటట్టు ఉండాలా. అంతేగాని మతాన్ని తీసుకొచ్చి రాజకీయాలతో కలిపేసి రాజకీయ పబ్బం గడుపుకుంటాము అని అంటే కష్టం. ఎన్ని రోజులు అట్లా? మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం? మీరు ఎందుకు రాజకీయాలు చేస్తుంటారు మతం పేరు చెప్పి? నేను ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా వింటున్న ఒకే వర్డ్, మేము రామ మందిరం కట్టినాం, మీరు ఖచ్చితంగా బీజేపీకి ఓటేయండి. మీరు హిందువు అయితే బీజేపీకి ఓటేయండి. నేను ఫక్త్ హిందువుని, నేను బీజేపీకి ఎందుకు ఓటేయాలి? నాకేం అవసరము? నా ఇష్టం కదా, నేను ఎవరికి వేయాలనేది నా ఇష్టం కదా, నా వ్యక్తిగత స్వేచ్ఛ కదా. నేను ఆ పోలింగ్ బూత్లో పోయి నేను ఎవరికి ఓటేస్తా అనేది నాకు తెలుసు కదా. మీరెందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు? నువ్వు హిందువు అయితేనే ఖచ్చితంగా, నువ్వు హిందువు అయితే బీజేపీకి ఓటేయండి అంటే బీజేపీకి ఓటు వేయని వాళ్ళందరూ హిందువులు కాదా? ఎంఐఎంకు ఓట్లు వేయని వాళ్ళందరూ ముస్లింలు కాదా? అసలు మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు? సో ప్రజలు ఈ మతాన్ని అనే జాడ్యాన్ని కనుక తగిలించుకుంటే ఈ దేశం బాగుపడదు. ఈ దేశం బాగుపడాలంటే అందరూ కలిసి ఉండాలి. ఈ దేశంలో పుట్టినోళ్ళందరూ సమానమే. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది పక్కకెట్టేస్తే ఈ దేశంలో ఉన్నోళ్ళందరూ సమాన హక్కులు కలిగే ఉన్నారు. ముస్లింకు సపరేటు రాజ్యాంగము, హిందువులకు సపరేట్ రాజ్యాంగం ఏం లేదు. అందరికి ఒకటే రాజ్యాంగం ఉంది. అందరూ సమానమే ఈ దేశంలో. సో ఈ దేశం బాగుపడాలంటే మనం రాజ్యాంగాన్ని అనుసరించి బతకాలి. నీకు నచ్చిన దేవుని నువ్వు పూజించుకో, తప్పు లేదు. ఒకరు రాముని పూజిస్తారు, ఇంకొకరు శివుడిని పూజిస్తారు, ఒకరు అల్లాని పూజిస్తారు, జీసస్ని పూజిస్తారు, తప్పేం లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రార్థించండి, పూజించండి, తప్పేం లేదు. కానీ దాన్ని రాజకీయాలకు అంటగట్టకండి. అవి మనకు ఒక పూట తిండి పెట్టవు. ఏం చేస్తుంది ఒక మతం ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేదు, ఎప్పుడూ నిర్మించదు. మతం అనేది ఎప్పుడైనా మంచి కోసం పనిచేయాలి కానీ మతం అనేది విడదీయడం కోసం పనిచేయకూడదు. ఈ దేశంలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, ఈ దేశంలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది సిక్కులు ఉన్నారు, చాలామంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తేనే భారతదేశం, వాళ్ళందరూ కలిస్తేనే ఒక యూనిటీ, వాళ్ళందరూ కలిస్తే యునైటెడ్ ఆఫ్ ఇండియా. హిందువులు ఒక్కరిదే భారతదేశం కాదు, అందరూ ఉన్నారు ఇక్కడ. సో ఆలోచించండి. మతం పేరు చెప్పి మతం కోసం ఓట్లు వేయకండి. మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, ఎంఐఎంకి వేస్తారా, ఎవరికైనా ఓట్లు వేసుకోండి, పర్లేదు. కానీ నా మతం కోసం, ఇది నా మతం కాబట్టి నేను ఈ పార్టీకి ఓటేస్తున్నాను ఓటు వేయకండి. మీ అంతరాత్మ ప్రబోధానుసారం మీకు ఎవడు మంచి చేయగలుగుతాడో, ఎవడు మంచి చేస్తాడు అనుకుంటాడో వానికి ఓటేయండి. కానీ మతం కోసం ఓట్లు వేయకండి. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఈరోజు టెంపరీగా దానివల్ల ఉపయోగం ఉన్నా భవిష్యత్తు తరాలు అంధకారం అయిపోతాయి. భవిష్యత్తు తరాల జీవితమే ప్రశ్నార్థకం అయిపోతుంది. సో ఓటేసే ముందు ఆలోచించండి. మతం పేరుతో కాకుండా అభివృద్ధికి పనికొచ్చే పార్టీకి ఓటేయండి. ఈ మతాలు మనకు తిండి పెట్టవు. ప్రభుత్వాలు మాత్రమే మతం పేరు చెప్పి వచ్చే ప్రభుత్వాలు మనకి ఏమీ చేయవు, గుర్తుపెట్టుకోండి. అది ఎవరన్నా ఉండనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఇంకొకరు అవనివ్వండి. ప్రజలకు పనిచేసే ప్రభుత్వాలు రావాలి. మతం కోసం పనిచేసే ప్రభుత్వాలు వద్దు ఈ దేశానికి. సో ఇది ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.